1869వ సంవత్సరం అక్టోబర్ 2 గుజరాత్లోని పోరుబందర్లో పుట్టిన ఓ బాలుడు ప్రపంచానికి పూజనీయుడవుతాడని ఎవరూ ఊహించలేదప్పుడు. కరమ్చంద్ పుత్లీబాయి పుత్రుడైన మోహన్ దాస్ ఉన్నత చదువు కోసం దక్షిణాఫ్రికా వెళ్లడం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. నల్లజాతి వారిపై శ్వేత జాతీయులు చూపుతున్న వివక్షను, చేస్తున్న దౌర్జన్యాలను ప్రశ్నించిన గాంధీ వారి చేతిలో దెబ్బలు తిన్నాడు. అక్కడ మొదలైన పట్టుదల ఆ తెల్లవాడి అహంకారాన్ని నామరూపాలు లేకుండా చేసింది. దక్షిణాఫ్రికాలో అనేక శాంతియుత ఉద్యమాలను నడిపిన మోహన్ దాస్ భారత్కు చేరుకొని ప్రజల కోసం పోరాటం ప్రారంభించాడు. పాలకులుగా ఉన్న బ్రిటిషు వారి నిరంకుశ విధానాలను నిరసిస్తూ అనేక మహా ఉద్యమాలకు శ్రీకారం చుట్టాడు. శాసనోల్లంఘనం, సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా అనే అనేక మహా పోరాటాలు చేసి చివరికి దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చాడు. అయితే ఈ మహాక్రతువులో ఎక్కడా హింసకు తావివ్వలేదు. అసత్యమనే పదమే తన దరి చేరనివ్వలేదు. కులము, మతము అన్న మాటల ప్రస్తావన లేదు. ఎక్కువ తక్కువ అన్న తారతమ్యాలు లేవు. శాంతి, సహనం, ప్రేమ ప్రధాన ఆయుధాలుగా చేసుకున్న మహాత్ముడు యావత్ ప్రపంచానికే పూజనీయుడయ్యాడు. ప్రపంచానికే ఆదర్శప్రాయమైన ఆయన బాటను ఆయన వారసులమే అయిన మనం అనుసరిస్తున్నామా అంటే లేదనే సమాధానమే వస్తుంది. దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాలు నేడు వల్లకాళ్లను తలపిస్తున్నాయి. నలుగురికి అన్నం పెట్టిన రైతన్న నేడు అన్నమో రామచంద్ర అనే దుస్థితికి చేరుకుంటున్నాడు. అధికారం కోసం, అక్రమార్జన కోసం కొందరు అడ్డమైన దారులు తొక్కుతున్నారు. అడ్డొచ్చిన వారిని పాశవికంగా హతమారుస్తున్నారు. యువత ఉపాధి లేక అలమటిస్తోంది. అశాంతి, అనారోగ్యం, అవిద్య దేశంలో రాజ్యమేలుతోంది. గాంధీ టోపీలు పెట్టుకున్న నాయకులు ఆయన సిద్ధాంతాలను పూర్తిగా విస్మరిస్తున్నారు. అభివృద్ధి లక్ష్యంగా ఉండాల్సిన పాలన నేడు అధికారమే లక్ష్యంగా మారింది. ఈ పరిస్థితి ఇంకెన్నాళ్ళు? ఇకనైనా వ్యవస్థ మారాలి. గాంధీ ఆదర్శాలను ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలి. ప్రతి ఒక్కరూ సత్యం, అహింస మార్గంలో నడవాలి. తోటివారికి సహాయపడ్డమే జీవిత పరమావధిగా భావించాలి. దేశభక్తితో మెలగాలి. అప్పుడే ఆ మహాత్ముడు కలలు కన్న భారతం ఆవిష్కృతమవుతుంది.